ఉమ్మడి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. పాఠశాల కాంపౌండ్ వాళ్ళు, గ్రామ పంచాయతీ కాంపౌండ్ వాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. ఈరోజు సుమారు 3,80,00,000 రూపాయలతో మరి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ పనులన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, లింక్ రోడ్లు, పొలాల పోయే దారులు, ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి మరి చాలా మరుగున పడి రైతుల కొరకు, దున్నుకునే కొరకు పశువులకు కానీ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు వీటన్నిటి కూడా మాకు ఇబ్బంది అవుతుంది అనేది చాలా గ్రామాల్లో చెప్తున్నారు. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మాకెవరు తట్టెడు మట్టిపోయలేదు పొలాలకు దారులు అనేది చెప్తున్నారు. వాటన్నిటి కూడా సుమారు 10 కోట్ల రూపాయలని మనం తీసుకొచ్చాం. వాటి పొలాల పోయే దారులు పెట్టాం. ఇంకా కూడా చేయవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో కూడా బతుకమ్మ ప్లేసులు, అదేవిధంగా లింక్ రోడ్లు, అప్రోచ్ రోడ్స్, సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా ఇంకా చాలా మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ సన్నబియ్యానికి 14,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ, అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా 4.5 లక్షల ఇండ్లను 21,000 కోట్లతో మరి ప్రతి సంవత్సరానికి ఇస్తూ, ఈరోజు కొత్త రేషన్ కార్డులు కానీ, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కానీ, అదేవిధంగా ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు కూడా ఫ్రీ కరెంటుకు 3,900 కోట్లు ప్రతి నెల విద్యుత్ సంస్థ కడుతూ, అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి, ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే బిల్లులు పెట్టి తెచ్చిస్తే సీఎం రిలీఫ్ కూడా ఈ నియోజకవర్గానికి 8,000 మందికి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఆడబిడ్డలందరికీ 0 వడ్డీ రుణం ఇప్పించే కార్యక్రమం కానీ, మరి ఉచిత బస్సు ప్రయాణం కొరకు కానీ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు సన్న బియ్యాన్ని రావాలంటే సన్నబడ్లు పండియాలి. సన్నబడ్లు పండించే రైతుకు కూడా బోనస్ క్వింటాల్కు 500 చొప్పున బోనస్ కూడా అందించడం కానీ, అదే రకంగా రైతు భరోసా ఇవ్వడం కానీ, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకుండా ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా చాలా మరి అవసరాలను బట్టి ఈ నియోజకవర్గ మౌలిక సదుపాయాలన్నీ కూడా నియోజకవర్గంలో ప్రధానంగా ఈరోజు మనము కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎన్నికల ముందు తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చాం, మంత్రులను తీసుకొచ్చాం. దాన్ని 12 కోట్లు మొదటి విడతలో ఇచ్చాం. బాసర భద్రాచలం నుంచి 1000 కోట్లు ఇస్తే రెండో విడతలో 50 కోట్లు కూడా ఆ దేవాలయానికి తెచ్చాం. ఆ దేవాలయానికి పోయేటువంటి అప్రోచ్ రోడ్లను కూడా సుమారు 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అప్రోచ్ రోడ్లను కూడా కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటానికి పెట్టాం. ఆ ఆలయాన్ని కూడా మరో యాదగిరి గుట్టుగా చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. తప్పకుండా నియోజకవర్గ ప్రజల సహకారంతో, వారి దీవెనలతో ముందుకు పోతామని తెలియజేస్తూ, బుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కానీ, అదేవిధంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ గాంధీనగర్ గుట్ట మీద 200 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభమైనాయి. అవి 18 నెలల్లో కూడా పూర్తి చేసి కట్టేయాలనే ఒక సంకల్పం ఉంది. దాన్ని పూర్తి చేయిస్తాం. భూపాలపల్లి నుంచి గుడపాడు వరకు కూడా 664 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మరి లెటర్ రాయించి ఒక నిధులు మంజూరు చేయించడం జరిగింది. అది 4 లైన్ల రోడ్డు కూడా మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మొదలుపెట్టి పూర్తి చేయాలని ఒక మరి పట్టుదల ఉంది. అది కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు బైపాస్ రోడ్డు కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు కూడా టెండర్ పిలిచారు 500 కోట్లతో. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో 600-400 కోట్ల ఎంతైతే అంత మరి ఆ నిధులు కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచి మరి గడ్కరీ దగ్గరికి ముఖ్యమంత్రి గారు నేను పోయి R&B మంత్రితో తీసుకెళ్ళి ఆ నిధులు కూడా DPRకు పిలవడం జరిగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు గత ప్రభుత్వంలో తెగిన చెరువులను కూడా 134 చెరువులను తీసుకొచ్చి శాశ్వత మరమ్మతులు చేయించాం. ఈరోజు అనేకమైనటువంటి మొగుళ్ళపల్లి, అదేవిధంగా శాంపేటలో అంబులెన్సులు కానీ, వైద్య రంగంలో మన ప్రభుత్వ హాస్పిటల్కు కొత్త జిల్లాలలో ఎక్కర్లేని విధంగా 12 కోట్ల రూపాయలతో ఒక MRI మిషన్ తీసుకొచ్చాం.
దాన్ని టెస్ట్ చేసుకోవాలంటే 5,000, 7,000, 9,000 రూపాయలు అవుతుంది. సిటీ స్కానింగ్ తీసుకొచ్చాం 3,40,00,000తో. వెంటిలేటర్స్ తీసుకొచ్చాం. ఈరోజు వైద్య రంగంలో మరి దానికి 14 కోట్లు పెట్టి 100 బెడ్ల హాస్పిటల్ను మరి 200గా చేయాలనే ఒక సంకల్పం ఉంది. అన్ని రంగాలలో విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం, మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ప్రజలకు నేరుగా అందించాలనేటువంటి ఆలోచన. ఈరోజు కొత్త రేషన్ కార్డులు కానీ, పేదలకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో కానీ, సాదా బయాన భూముల పట్టాల కొరకు కానీ, ఇవన్నీ కూడా మరి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిజాయితీగా ఈరోజు వాళ్ళకు అందచేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. కనుక ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి వాళ్ళ సహకారం ఉండాలి, వారి దీవెనలు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అయితే ఎన్ని 2.5 సంవత్సరాలకు చేసినప్పటికీ ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈరోజు పంచాయతీరాజు, R&B, ఇరిగేషన్ మంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గర తీసుకొస్తాం. ఈరోజు కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు ఉంది, భీమ్ గన్పూర్ ఉంది. దానికి ఎప్పటికీ పంటలు వచ్చినప్పుడల్లా రైతులు కూడగట్టుకొని తలో 1000 రూపాయలు వేసి సిల్ట్ ఎవరు తీయాలనేది కొట్లాట అయ్యేది. దాన్ని 30 కోట్లు తీసుకొచ్చి సిమెంట్ లైనింగ్ కూడా జీవో తెచ్చాం. ఈ నెల కానీ వచ్చే నెలలో టెండర్ కూడా పిలిపిస్తాం. అదేవిధంగా రేపాక జూకల్ మధ్యలో చెక్ డ్యామ్ నిర్మాణాలు ఉండే గత ప్రభుత్వంలోనే టెండర్ పిలిచారు 2 కోట్లతో. అది హైకోర్టులో పెండింగ్ ఉంటే క్లియర్ చేయించి మళ్ళీ కొత్త రేట్లతో 5 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మాణం మంజూరు ఇప్పించాం. భీమ్ గన్పూర్ కూడా 30 కోట్ల రూపాయలతో తెచ్చాం. ముఖ్యంగా DBM 38కు SRSP నీళ్లు ఏదైతే 1985 నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేసినటువంటి ఒక SRSP ఇప్పటి వరకు కూడా కొసకు టెలెంట్కు వాటర్ పోయే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఆ కాలువకు సిల్ట్ కొరకే 100 కోట్లు పెట్టి దోసుకొని తిన్నారు. కనుక ఆ 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయినాయి ప్రజల సొమ్ము. అలాంటిది లేకుండా ఇప్పుడు రామప్ప నుంచి మనకు నేరుగా SRSPకి లైన్ కలిపితే 400 కోట్ల రూపాయలు అయ్యేది ఖర్చును. ఈరోజు చలిబాగు పోయేటువంటి గోరుకొత్తపల్లి కానుండి SRSPకి లైన్ కలిపితే 46 కోట్ల రూపాయలతో 44,740 ఎకరాలు గోరుకొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలకు సస్యశ్యామలంగా నీళ్లు బారి మెట్ట ప్రాంతాలకు మరి ఎక్కువ వాణిజ్య పంటలు వచ్చేటువంటి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తూ దాన్ని కూడా అతి త్వరలో జీవో తీసుకొస్తాం. మరి నీటి సమస్య, నీటి కొరత లేకుండా కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క మౌలిక సదుపాయాలు కూడా ఇంకా ఎంత వీలుంటే అంత గౌరవ ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గరికి వెళ్ళి కొట్లాడి తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని మొదటి వరుసలో ఉంచే కొరకు ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మొదటి వరుసలో ఉంచే కొరకు నా కృషి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ